సో ఈ రోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గ్లాసరీ గురించి మాట్లాడుకుందాం. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మాట్లాడేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ అనేది చాలా మందికి అర్థం కాదనమాట. సో ఆ టెర్మినాలజీ ఏంటి, దాంతో డెఫినేషన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఆటోమేటిక్ రీస్టోరేషన్. చాలా పాలసీస్ కి ఆటోమేటిక్ రీస్టోరేషన్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్ రీస్టోరేషన్ ఉండే పాలసీని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 lakhs కి హాస్పిటలైజేషన్ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో నేను 5 lakhs కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ రోజు డేట్ ఒక 8th February అనుకుందాం. నేను 8th February హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 8th February నుంచి 12th February నేను డిశ్చార్జ్ అయ్యాను. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నేను టోటల్ ఎంత వాడేశాను, 5 lakhs వాడేశాను నేను. సో నేను మళ్ళీ 17th February ఆర్ 18th February 1st March ఎప్పుడు జాయిన్ అయితే నాకు మళ్ళీ 5 lakhs ఉండాలి. అలా సేమ్ డిసీజ్ కానీ డిఫరెంట్ డిసీజ్ కానీ, సేమ్ పర్సన్ కానీ పాలసీలో ఉండే డిఫరెంట్ పర్సన్ కానీ, సో ఇలా మళ్ళీ మనకి 5 lakhs కవరేజ్ ఏదైతే లభిస్తుందో దాన్నే ఆటోమేటిక్ రీస్టోరేషన్ అంటాం అనమాట. సో ఒక్కసారి మనం యూటిలైజ్ చేసిన అమౌంట్ మళ్ళీ కూడా రీస్టోర్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం ఆటోమేటిక్ రీస్టోరేషన్ అంటాం. సో సెకండ్ థింగ్ ఏంటంటే యాడ్ ఆన్ కవర్స్. ప్రతి పాలసీకి కూడా బేస్ కొంత ఉంటుంది అనమాట. ఆ బేస్ కాకుండా ఎక్స్ట్రా ఏదైనా తీసుకుందాము అంటే దాన్ని యాడ్ ఆన్ కవర్ అంటాం. సో కొన్ని పాలసీస్ లోనే క్రిటికల్ ఇల్నెస్, క్రిటికల్ కేర్, అలానే యాక్సిడెంటల్, పర్సనల్ యాక్సిడెంట్ అని చెప్పి ఇన్స్టా కేర్ కవర్. అంటే నాకు కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి, అవి 31st day నుంచే కవర్ అవ్వాలి. సో ఇన్స్టా కేర్ కవర్, ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. సో ఇవన్నీ యాడ్ ఆన్స్ పెట్టుకోవాలి అంటే మనం ఎక్స్ట్రా ప్రీమియం అనేది పే చేయాలి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ప్రతి పాలసీకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఏజ్ పర్సన్ కైనా ఇస్తాం, మెడికల్ చెకప్ చేసి ఎంత ఏజ్ పర్సన్ కైనా ఇస్తాం. కానీ ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ప్లాన్ మన దగ్గర తీసుకుందాం. గెలాక్సీ ప్రామిస్ సిగ్నేచర్ అయితే 65 years అనే దాని ఏజ్ లిమిట్. 65 దాటితే మనం పాలసీ మారిపోవాలి. సో అట్లానే ఆయుష్ అంటే ఏంటంటే, సో ఈ ఆయుష్ అనేది ఆయుర్వేద, ఏవై ఆయుర్వేద, యు ఉనాని, నెక్స్ట్ అలానే ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి, ఇవన్నీ కవర్ చేస్తుంది అనమాట. సో కొన్ని పాలసీస్ కి ఆయుష్ అని ఉండవు. సో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ చేయించుకున్నా మనం ఇస్తాం, సిద్ధ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఇస్తాం, ఉనాని చేయించుకున్నా ఇస్తాం, ఆయుర్వేద చేయించుకున్నా ఇస్తాం. సో ఆయుష్ కవరేజ్ ఉన్నది కూడా, అది కూడా ఏంటి, దానికి రిజిస్టర్డ్ అయిన హాస్పిటల్ ఉంటేనే, అంటే నెట్వర్క్ కాదు, ఈ ఆయుర్వేదిక్ రిజిస్టర్డ్ హాస్పిటల్, హోమియోపతి రిజిస్టర్డ్ హాస్పిటల్లోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం క్లెయిమ్ ఇస్తాం. సో అలానే అంబులెన్స్. సో ఇక్కడ మన 2 type ఆఫ్ అంబులెన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్ అంబులెన్స్, ఇంకోటి ఎయిర్ అంబులెన్స్. కొన్ని పాలసీస్ లోనే అంబులెన్స్ కి లిమిట్ ఉంటుంది అనమాట. అంటే 2000 ఇస్తాం, 3000 ఇస్తాం. ఎప్పుడు కూడా అంబులెన్స్ కి లిమిట్ లేనిది తీసుకోండి. సో నెక్స్ట్ ఎయిర్ అంబులెన్స్. ఎయిర్ అంబులెన్స్ అనేది టోటల్ పాలసీ ఎంతైతే మనం తీసుకుంటున్నామో ఆ పాలసీ వాల్యూ మీద 20% ఆర్ 50% వారు ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, యాన్యువల్ హెల్త్ చెకప్. అంటే ఒక సంవత్సరం మొత్తానికి మన ఫ్యామిలీ మొత్తంతో కలిపి మనం వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. దీన్ని యాన్యువల్ హెల్త్ చెకప్ అంటారు. కొన్ని పాలసీస్ లో ఇది ఫ్రీగా ఉంటది, కొన్ని పాలసీలో దీన్ని మనం సపరేట్ గా యాడ్ ఆన్ గా తీసుకోవాలి. సో నాకు అవసరం లేదు అంటే మన యాడ్ ఆన్ తీసుకోకపోతే ప్రీమియం తగ్గిద్ది. సో బేస్ గా కొన్ని పాలసీస్ లో ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.